మహారాష్ట్ర కొత్త సీఎం ఎవరన్న ఉత్కంఠకు నేడు తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ నేత ఫడ్నవీస్ కు మరోసారి సీఎం పీఠం దక్కనుందని తెలుస్తోంది. ఢిల్లీ కేంద్రంగా మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ఎవరన్న అంశంపై మహాయుతి నేతల మధ్య కీలక చర్చలు జరుగుతున్నాయి. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ రాత్రిలోపు కొత్త ముఖ్యమంత్రి పేరుని మహాయుతి నేతలు ప్రకటించడం ఖాయంగా కనిపిస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. కళ. యామిని, మహారాష్ట్ర సీఎం కి సంబంధించినటువంటి రాజకీయ పరిణామాలంతా కూడా నిన్న ఢిల్లీలో జరిగాయి. అయితే నిన్న రాత్రి జరిగినటువంటి చాలా కీలకమైనటువంటి భేటీ మహారాష్ట్ర ఎన్నికలు జరిగి ఇప్పటికి దాదాపు 6 రోజులు పూర్తవుతున్నా ఇప్పటి వరకు కూడా సీఎం పదవి ఎవరన్నది మాత్రం ఇప్పటి వరకు కూడా పార్టీ నిర్ణయించలేదు. అయితే ఇదే విషయంపై అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ముఖ్య నేతలు ఏక్నాథ్ షిండే కానీ, తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్ కానీ, తర్వాత అజిత్ పవార్, వీళ్ళ ముగ్గురు కూడా నిన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారితో సమావేశమయ్యారు. రాత్రి నిన్న 10 గంటల సమయంలో దాదాపు 2 గంటలకు పైగా జరిగినటువంటి చర్చల్లో ఒక కీలక మనకు ఇన్ఫర్మేషన్ మాత్రం బయటకు వచ్చింది. అయితే సమాచారం మాత్రము ముఖ్యంగా ఏదైతే బీజేపీ తన ముఖ్యమంత్రి సీఎం పదవి ఏదైతే బీజేపీకి కావాలన్నటువంటి ఏదైతే ఉందో దేవేంద్ర ఫడ్నవీసే కావాలి అన్నటువంటిది కార్యకర్తల నుంచి శ్రేణుల నుంచి వస్తున్నటువంటి వారి యొక్క నిర్ణయ ప్రకారమే బీజేపీకి మాత్రం దేవేంద్ర ఫడ్నవీస్ కి సీఎం పదవి లభించేటటువంటి అవకాశాలు మాత్రం కొంత నిన్న జరిగినటువంటి మీటింగ్ సమావేశంలో మాత్రం ఒక క్లియర్ ఇండికేషన్ ఉంది. అయితే దీనిలో ముఖ్యంగా ఏక్నాథ్ షిండే మొదటి నుంచి ఎప్పుడైతే ఫలితాలు వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా తనకు సీఎం పదవి కావాలన్న విషయం నుంచి కూడా తర్వాత ప్రెస్ మీట్ పెట్టి తర్వాత బీజేపీ ఏ విధంగా చెప్తే అదే విధంగా నడుచుకుంటానన్నటువంటి వరకు కూడా జరిగినటువంటి పరిణామాల తర్వాత కొన్ని షరతులను నిన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారితో ముందర ఏదైతే ముగ్గురు ఈ సమావేశంలో ఉన్నప్పుడు మాత్రం కొన్ని షరతులను మాత్రం పెట్టినట్టు తెలుస్తుంది. అయితే బీజేపీ అందులో పెట్టినటువంటి షరతుల్లో ముఖ్యంగా ఏక్నాథ్ షిండే ఏదైతే మనకు అక్కడ మహారాష్ట్ర ఎన్నికల్లో మాత్రం కొన్ని బిఎంసీ మేయర్ గిరి అన్నది చాలా ఇంపార్టెంట్. బిఎంసీ అనేది మహారాష్ట్ర సంబంధించినటువంటి మున్సిపల్ కార్పొరేషన్. దీనికి సంబంధించినటువంటి ఏదైతే మేయర్ పదవి ఉందో ఖచ్చితంగా దీనిలో ఏక్నాథ్ షిండే సంబంధించినటువంటి ఈ మేయర్ పదవి తమకే దక్కాలి అన్నటువంటిది మేయర్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి మహారాష్ట్ర ఎన్నికల్లో ఈ ఎన్నికలు దాదాపు ఫిబ్రవరి మార్చిలో జరగబోతున్నాయి మహారాష్ట్రలో. అయితే ఇది ఒక ప్రిస్టేజ్ ఇష్యూ అయినటువంటి మేయర్ పదవి, ఈ పదవి మాత్రం ఖచ్చితంగా మాకు కావాలి అన్నటువంటిది ఒక షరతుని ఇక్కడ హోంశాఖ మంత్రి అమిత్ షా గారి ముందర పెట్టడం జరిగింది. మరొకటి ఇంకొక తను పెట్టినటువంటి షరతుల్లో మాత్రము కేంద్ర మంత్రి పదవి కావాలి. ఏదైతే మధ్యప్రదేశ్, హర్యానా ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్ లాల్ ఖట్టర్ వారు కూడా హర్యానా ముఖ్యమంత్రులుగా పనిచేశారు. తర్వాత కేంద్ర మంత్రి పదవులను వారికి ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు నాకు ఏదైతే మహారాష్ట్ర సీఎం పదవి ఏదైతే లేని పక్షంలో కేంద్ర మంత్రి పదవి ఖచ్చితంగా ఉండాలి అన్నటువంటిది ఒక షరతుని అక్కడ పెట్టింది. అయితే ఒకటి మేయర్ పదవి, తర్వాత కేంద్ర మంత్రి పదవి. మూడవది తన కొడుకు అయినటువంటి ఏక్నాథ్ షిండే కొడుకు శ్రీకాంత్ షిండే. ఇప్పుడు ప్రస్తుతం లోక్సభ కళ్యాణ్ నియోజకవర్గం నుంచి గత ఎలక్షన్స్ లో తను 3 లక్షలకు పైగా ఓట్లతో మెజారిటీగా గెలిచాడు. అయితే డిప్యూటీ సీఎం పదవి తన కుమారునికి ఇవ్వండి అంటూ కూడా ఒక షరతును పెట్టినట్లు కూడా ఇక్కడ ఉన్నది. అయితే ఇదొకటి. తర్వాత మహాయుతి కన్వీనర్ గా తనకు పోస్ట్ కావాలి అన్నది. అయితే దీనికి మీద బీజేపీ పెద్దలు మాత్రం ఒప్పుకోలేదు. ఎప్పుడైతే మహాయుతి కన్వీనర్ పదవిని తనకు అప్పగించమంటే మొత్తం పార్టీ పగ్గాలంతా కూడా తన చేతిలోకి వెళ్తాయి అన్న దాంతో ఈ షరతుకు మాత్రం తను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఒప్పుకోలేదు అన్నటువంటి విషయం మాత్రం ఇక్కడ ఒక క్లియర్ ఇండికేషన్ సమాచారం ఉంది. అయితే మొత్తం మీరు తను పెట్టినటువంటి షరతులు మొత్తం అంతటిని కూడా పరిశీలించిన తర్వాత మరొకసారి భేటీ అయ్యేటటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద ఈ నెల 20 వచ్చే నెల 2వ తేదీన లేదంటే 5వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారము ఎవరు ఈ ముగ్గురిలో ఎవరు అన్నది ఒక క్లియర్ ఇండికేషన్ దేవేంద్ర ఫడ్నవీస్ అన్నది మాత్రం చాలా మటుకు 99% కన్ఫర్మ్ గా
చెప్తున్నటువంటి సమాచారం. అయితే ఇప్పుడు పెట్టినటువంటి షరతులకు బీజేపీ పెద్దలు దీనికి అంగీకరిస్తారా? ఏ డేట్ అంటే ఏ 2వ తేదీ లేదంటే 5వ తేదీన ఏ డేట్ లో మాత్రం సీఎం పదవి అలంకరించబోతున్నాడు అది మాత్రం ఒక మీటింగ్ లో దానికి ఒక కన్క్లూజన్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. యామిని. రైట్, థ్యాంక్ యూ.